దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. ఈ యొక్క సమయంలో ఒక చిన్న దేవుని మాటను ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానానికై ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు కానీ వింటూ ఉన్నప్పుడు కానీ మన హృదయాలు చాలా సంతోషిస్తూ ఉంటాయి. ఎందుకంటే దీవెనకరమైన మాట. మనము దీవెనలన్నీ కూడా మన మీదికి వచ్చి మనకి కావాలి. మన జీవితాల్లో ప్రతి అడుగు దీవెనలో పడాలి, ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఏది చేసినా మంచి జరగాలి అని చాలా సందర్భాల్లో మనం ముందుకి మంచిగా ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే దీవెనలు ఎంతో నిత్యమైనవి. అవి శాశ్వతంగా మన మీదకి ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఆ దీవెనలు ఎప్పుడు మన మీదకి వచ్చి మనకి ప్రాప్తిస్తాయి అంటే మనము దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు. ఏదైనా పనిని మనం చేసేటప్పుడు శ్రద్ధగా చేసినప్పుడు అది చక్కని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. శ్రద్ధ లేకుండా అశ్రద్ధగా చేసామనుకోండి, అది తప్పిపోవటం కానీ, అది పాడైపోవడం కానీ, ఏ పనైనా చేసినప్పుడు కానీ మనము అశ్రద్ధను కానీ కనపరిస్తే అది ఎంత మాత్రము కూడా ప్రయోజనకరంగా ఉండదండి. అదే రీతిగా మనము నిత్యము సేవిస్తూ ఉన్న దేవాతి దేవుడైన యెహోవా దేవుణ్ణి, యేసయ్యని మనము ప్రతి నిత్యము కూడా శ్రద్ధగా ఆయన మాట వినాలి, శ్రద్ధగా ఆయన ఆరాధించాలి, శ్రద్ధగా ఆయనకి ప్రార్థన చేయాలి, శ్రద్ధగా ఆయనకి స్తుతియాగము చేయాలి. శ్రద్ధ ఎప్పుడు కూడా మనము ఆసక్తి విషయంలో మాంద్యలు కాక శ్రద్ధగా దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మనకి ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే ఇలా శ్రద్ధగా దేవుని మాట వినడానికి తన దేహాన్ని, తన అంతరంగాన్ని, తన ప్రాణాన్ని సిద్ధపరుచుకుని దేవుని మాటలు శ్రద్ధగా వింటారో వారి తల మీదకి, వారి మీదకి దేవుడు దీవెనలన్నీ కూడా వారి మీదకి వచ్చేటట్లుగా వారిని దీవిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడండి. మనల్ని మన దేవాతి దేవుడు ఆశీర్వాదానికి కర్తలుగా ఉండడానికి, ఆశీర్వదింపబడడానికి, మనం ఆశీర్వదింపబడి అనేక మంది బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉండాలని మనల్ని పాపములో నుండి, శాపంలో నుండి, దరిద్రతలో నుండి, అనేకమైన ఇబ్బందుల్లో నుండి మనల్ని లేవనెత్తి ఒక మంచి స్థితిలో నిలబెడుతున్నాడంటే మనము కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మనము సిద్ధపడాలి. అది మనకి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ద్వారా ఎంతో మందికి దీవెనకరంగా ఉండింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించే విషయంలో నువ్వు శ్రద్ధగా ఉన్నావా? దేవుని యొక్క మాట వినే విషయంలో శ్రద్ధ చూపుతున్నావా? ఒకవేళ అశ్రద్ధ చూపుతూ ఉన్నట్లయితే అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతైనా మేలుకరమైన సంకేతం కాదని ఒకసారి ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా కానీ శ్రద్ధగా దేవుని మాట వినినప్పుడు సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సర్వసాధారణంగా మనకు ఆశీర్వాదాలు రావాలి, దీవెనలు రావాలి అని అనుకుంటాం, కానీ శ్రద్ధగా దేవుణ్ణి ఆశ్రయించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనందరం కూడా శ్రద్ధ కలిగి జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.